ఒక మత సంబంధమైనటువంటి ఒక మతపరమైనటువంటి సమాజముగా కూడుకుంటూ మిగిలినవన్నీ కూడా ఈ గంట 2 గంటలు ఇక్కడ అయిపోగానే బయటికి వెళ్ళగానే మళ్ళీ ఈ లోక మర్యాద చొప్పున ఈ లోకంలో ఉన్న అంధకార సంబంధమైన యుగ దేవత గుడ్డితనము కలుగజేసిన వారు ఏ విధంగా అయితే జీవిస్తారో అలాంటి రోషమే, అలాంటి కోపమే, అలాంటి కనికరము లేనితనమే, అలాంటి ఒక పేదవాడిని చూసినప్పుడు పిల్లికి కూడా బిచ్చం పెట్టినటువంటి జీవితం అని అంటారు. అటువంటి జీవితం కలిగి ఉంటున్నామా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఈరోజు ఉదయం నాకు తెలిసినటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఆ కుటుంబం మీలో ఎవరి గురించి ఈ విషయం కాదు, ఈ నాకు తెలిసిన ఈ కుటుంబం ఇక్కడిది కాదు, కడపలో ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో నాకు తెలిసినంత వరకు వారికి తెలిసిన ఒక 2 పనులు ఏమిటి అనంటే, ఉదయం లేస్తారు, ప్రార్థన చేస్తారు, రాత్రి ప్రార్థన చేస్తారు, పడుకుంటారు. ఆదివారం చక్కగా బైబిల్ పట్టుకొని మందిరానికి వెళతారు, ఆరాధన చేస్తారు, ఇంటికి వస్తారు. వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళకు ఎంతమంది పిల్లలు, వారి జీవన విధానం ఏమిటి, వారు ఎలా పొరుగు వారితో మాట్లాడతారు, ఎలా పొరుగు వారితో సంబంధం కలిగి ఉన్నారు అన్నది మాత్రం నాకు వాళ్ళు 15 సంవత్సరాలుగా తెలుసు. నాకు కూడా తెలియదు. భక్తి గల జీవితం కేవలం నీకు మాత్రమే ఆ భక్తిని పెట్టుకొని జీవించే జీవితం, పొరుగువాడి పేరు సైతం తెలుసుకోలేనటువంటి జీవితం, పొరుగువారి జీవితంలో ఎలాంటి కష్టం, ఎలాంటి సంతోషం, ఎలాంటి ఆనందం, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఇక్కట్లు జరుగుతున్నాయి అని తెలుసుకొని వాకబు చేయలేనటువంటి మార్గము ఈ మార్గం కాదు. ఈ మార్గం అంత స్వార్థపూరితమైనది కాదు. ఈ మతాన్ని ఈ మార్గములోనికి జొప్పించే ప్రయత్నం చేయకండి. అది మనకు మంచిది కాదు. మనం పిలువబడింది ప్రకాశమానమైనటువంటి జీవితంలోనికి, మనం పిలువబడింది మనము దేదీప్యమానమైన ఈ దీపపు స్తంభముగా నిలబడినప్పుడు అనేకులు దీపములు దూరము నుంచి కూడా ఈ వెలుగును చూసి యెహోవా వైపుకు ఆకర్షింపబడటానికి మనం పిలువబడ్డాం. మత ప్రాతిపదికన ఇక్కడ కలవటానికి మాత్రమే కాదు సుమా. ఇంకొక మాట మనం చూసి ముందుకు వెళదాం.